ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, అధిక ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడుతోంది. ఐఎంఎఫ్ అంచనా ప్రకారం ఈ ఏడాదిలో వెనిజులా సగటు వినియోగదారు ధరల ద్రవ్యోల్బణం సుమారు 682.1% చేరుకునే అవకాశం ఉంది. ప్రస్తుతం వెనిజులా బొలివర్ విలువ డాలర్తో పోలిస్తే భారీగా క్షీణించింది. ఇది వెనిజులా దేశ ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తోంది. అసలు ఈ పరిస్థితికి కారణమేంటి ఇప్పుడు చూద్దాం. వెనిజువేలా దేశం ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక సంక్షోభం, అధిక ద్రవ్యోల్బణంతో కొట్టుమిట్టాడుతోంది. అంతర్జాతీయ ద్రవ్యనిధి అంచనాల ప్రకారం ఈ ఏడాదిలో వెనిజువేలా సగటు వినియోగదారు ధరలు ద్రవ్యోల్బణం సుమారు 682.1% చేరుకునే అవకాశం ఉంది. మరికొన్ని ఇతర విశ్లేషణల ప్రకారం వెనిజువేలాలో సంక్షోభం దాదాపు 628% పైగా ఉండొచ్చని సూచిస్తున్నాయి. ప్రస్తుతం వెనిజువేలా బొలివర్ విలువ డాలర్తో పోలిస్తే భారీగా క్షీణించింది. ఇది ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. విదేశీ ఆంక్షలు, చమురు ఎగుమతులపై అతిగా ఆధారపడడం, ప్రభుత్వ వ్యయం కోసం కొత్త కరెన్సీని ముద్రించడం వంటివి ఈ అధిక ద్రవ్యోల్బణానికి ప్రధాన కారణాలుగా ఉన్నాయి. ప్రస్తుతం వెనిజువేలా ప్రపంచంలోని అత్యధిక ద్రవ్యోల్బణం ఉన్న దేశాలలో ఒకటిగా కొనసాగుతోంది. వెనిజువేలాలో ద్రవ్యోల్బణం, ఆర్థిక సంక్షోభం తీవ్రస్థాయికి చేరింది. నిరంతరం ఆంక్షలతో వెనిజువేలాలో ప్రజలు కష్టాలు పెరిగాయి. అమెరికాతో గిల్లి కజ్జాలు వెనిజువేలా మరింతగా దెబ్బతీస్తున్నాయి. ఎన్నో ఏళ్లుగా ద్రవ్యోల్బణంతో అల్లాడిపోతున్న వెనిజువేలా సంక్షోభం ఎలా తగ్గుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. ప్రజలు రోజువారీ అవసరాల కోసం భారీ మొత్తంలో చెల్లించుకోక తప్పని పరిస్థితి నెలకొంది. జనవరి 3న అమెరికా వైమానిక దాడి దేశంలో రాజకీయ పరిస్థితులు మార్చేసింది. ప్రజలు కఠినమైన ఆంక్షలు, ద్రవ్యోల్బణం మధ్య క్రిప్టో ఆధారిత మార్కెట్ల వైపు మొగ్గు చూపుతున్నారు. గత 12 నెలల్లో అమెరికా డాలర్ విలువ 480% పెరిగింది. వెనిజువేలా సెంట్రల్ బ్యాంక్ ఇటీవల అధికారిక మారకపు రేటును డాలరు 301.37 బొలివర్గా నిర్ణయించింది. అయితే 2025 ప్రారంభంలో ఈ ధర 52.02గా నమోదైంది. వెనిజువేలా స్థానిక కరెన్సీ తన విలువను మరోసారి కోల్పోయింది. వెనిజువేలాలో 2018లో సంక్షోభ సమయంలో పరిస్థితి మరింత భయంకరంగా ఉంది. అప్పటి నుండి వెనిజువేలా ప్రస్తుత పరిస్థితిని అంచనా వేయొచ్చు. ఇక్కడ కరెన్సీ పతనం కారణంగా 1 లీటరు పాలు 80,000 రూపాయలకు అమ్ముడయ్యాయి. బ్రెడ్ ధరలు వేలల్లో ఉండగా 3 లక్షల బొలీవర్లకు కేవలం 1 కిలో మాంసం దొరికేది. అక్కడి ప్రజలు సమాంతర మార్కెట్పై ఆధారపడాల్సి వస్తోంది. వెనిజువేలా ప్రభుత్వ రేటుకు డాలర్ల కొనుగోలు పరిమితంగా ఉంది. దీంతో ఇక్కడి వ్యాపారాలు సమాంతర మార్కెట్పై ఆధారపడడం తప్ప వేరే మార్గం లేదు. ఇక్కడి ఆహార పదార్థాల ధరలు, అద్దెలు, రవాణా, దిగుమతి చేసుకున్న వస్తువుల ధరలు బ్లాక్ మార్కెట్ రేట్ల ప్రకారం నిర్ణయించనున్నారు. దీనివల్ల వాస్తవ ఆదాయంలో తగ్గుదల కనిపిస్తోంది. వెనిజువేలా జనాభాలో సగం మంది క్రిప్టో మార్కెట్పై ఆధారపడ్డారు. ఇవి అనధికారిక మార్కెట్లుగా ఉన్నాయి. 2025లో వెనిజువేలా అధ్యక్షుడు నికోలస్ మదురో దాదాపు 9% ఆర్థిక వృద్ధిని ప్రకటించారు. కానీ ప్రైవేటు సంస్థలు ద్రవ్యోల్బణం 500% నుంచి ఎక్కువగా ఉంటుందని అంచనా వేశాయి. వెనిజువేలాలో 2024 నుండి ద్రవ్యోల్బణంపై అధికారిక డేటాను విడుదల చేయలేదు. అంతేకాదు కరెన్సీ కొరత బాగా ఉంది. అంటే ఫిజికల్ కరెన్సీ నోట్లు, నాణేలు పరిమితంగా ఉన్నాయి. దీనికి అమెరికాతో వెనిజువేలా నిరంతర ఘర్షణకు దిగడమే కారణం. కార్న్ ఫ్లోర్ పిండి 15 రోజుల క్రితం కేవలం డాలర్ ఉండేది. ఇప్పుడు $3 అయింది. ఐక్యరాజ్య సమితి ప్రకారం వెనిజువేలా తన అవసరాలను తీర్చుకోలేదు. అక్కడ తగినంత ఆహార పదార్థాల ఉత్పత్తి కావడం లేదు. దీంతో అనేక ఉత్పత్తులను విదేశాల నుండి దిగుమతి చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది. వాటికి విదేశీ కరెన్సీలో చెల్లించాల్సి వస్తుంది. అందుకే అక్కడ పాలు, నూనె, పిండి వంటి రోజువారీ వస్తువుల ధరల్లో భారీ పెరుగుదల కనిపిస్తోంది. వెనిజువేలా ద్రవ్యోల్బణం ప్రపంచంలోని అత్యంత తీవ్రమైన ఆర్థిక సమస్యలలో ఒకటి. ఇది ప్రజల దైనందిన జీవితాన్ని తీవ్రంగా దెబ్బతీసింది.